హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ దిస్ ఇస్ సాగర్ జువాలజీ క్లాసెస్. ఈ రోజు మనం ఇంపార్టెంట్ క్లాస్ మనం చెప్పుకోబోతున్నాం. అదేంటంటే ప్రసరణ వ్యవస్థ పరిణామ క్రమం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో ఎవల్యూషన్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో అందులో వివిధ జీవుల్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో లెట్స్ సీ ద క్లాస్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ అమీబా. ఇక్కడ అమీబా చూసుకుంటే అమీబా అనేది ఏకకణ జీవులు కాబట్టి ఇవి ఏకకణ జీవులు కాబట్టి వీటి యొక్క శరీరం అంతా లోపల సైటోప్లాజం అనేది ఉంటుంది. సో ఈ సైటోప్లాజం ద్వారా అంటే జీవ పదార్థం ద్వారా కదలికలు జరుగుతాయి అన్నమాట. సో ఈ కదలికలు మనం ఏమంటామంటే బ్రౌనియన్ చలనం అంటాం. ఇక్కడ చూడండి, సో ప్రోటోప్లాజం జీవ పదార్థం కదలికలు జరుగుతాయి. సో ఈ చలనాన్ని బ్రౌనియన్ చలనం అంటారు. సో దీన్ని కణాంతర ప్రసరణ వ్యవస్థ అని చెప్పేసి అని అంటాం. సో దట్ ఈస్ కాల్డ్ ఇంట్రాసెల్యులర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అని చెప్పొచ్చు. గుర్తుపెట్టుకోండి. సో అమీబా అనేది ప్రోటోప్లాజం. ఒకవేళ మీకు ఆప్షన్లో ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ లో మీకు ప్రోటోప్లాజం అని వర్డ్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేయండి. ఒకవేళ బ్రౌనియం చలనం అని ఇచ్చినా మీరు ఆన్సర్ చేయండి. లేకపోయినా కణాంతర ప్రసరణ వ్యవస్థ ఇచ్చినా రాయండి. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రోటోప్లాజం అని వచ్చినా ఆన్సర్ లో రాయండి, అదేవిధంగా బ్రౌనియం చలనం రాయండి, లేదా కణాంతర వ్యవస్థ దానికి రిలేటెడ్ గా కీవర్డ్ ఏదైనా మీకు ఐడెంటిఫై చేస్తే మీరు ఖచ్చితంగా అమీబా గురించి మీరు ఈ మూడు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ స్పంజికలు. స్పంజికలు అంటే పారాజోన్స్ అంటాం. వీటిని మనం ఫోరిఫెరా ఫైలం చెందినటువంటి జీవులు అంటాం. సో ఇందులో సముద్రపు నీటిని ప్రసరణగా వాడుకుంటాయి కాబట్టి ఇవి అక్కడే అంటే ఒక దగ్గర నుంచి ఇంకో ప్లేస్కి మారవు కాబట్టి ఒక దగ్గరే స్థిరంగా ఉంటాయి కాబట్టి సెడిమెంటరీ యానిమల్స్ అంటాం. సో ఈ సముద్రపు నీటిని ప్రసరణగా వాడుకుంటే సముద్రంలో ఉన్నటువంటి నీటిని ప్రసరణగా అటు ఇటు మార్చుకుంటూ ఉంటాయి కాబట్టి స్పంజికలు లోపల ఫ్లాజిల్లాస్ అనేటువంటి కషాపకాలు ఉంటాయి. ఈ కషాపకాల ద్వారా ప్రసరణ అటు ఇటు జరుపుతూ ముందుకి అటు ఇటు కదులుతూ పోతాయి అనమాట. సో ఇది ఇంపార్టెంట్ అనమాట స్పంజికలు. అదేవిధంగా నిడేరియా. సో నిడేరియాలో హైడ్రా జెల్లీ ఫిషెస్ లో చూస్తే కనుక సో వీటి యొక్క శరీరం లోపల జఠర ప్రసర కుహరం. సో దాన్ని మనం గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ అంటాం, జీవీసీ అని చెప్పేసి అంటాం. సో ఇది ఒక సంచి వంటి నిర్మాణం అన్నమాట. సో ఈ నిర్మాణంలో ప్రసరణ అనేది అటు ఇటు అనేది ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో నిడేరియా అటువంటి ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ ప్లాటిహెల్మింథస్. ప్లాటిహెల్మింథస్ లో ఫ్యాషియోలా హెపాటికా లేదా లివర్ రాట్ అని చెప్పేసి అంటాం. దీని కామన్ గా లివర్ రాట్. సో ఈ ప్లాటిహెల్మింథస్ లివర్ రాట్ అనేటువంటి జీవిలో వీటిలో శేఖోపశోకలుగా విస్తరించి అంటే బ్రాంచెస్ లాగా విస్తరించి అదేవిధంగా జీర్ణక్రియ అదేవిధంగా ప్రసరణ క్రియ రెండు కలిపి ఒకే వ్యవస్థ కలిగి ఉంటుంది అన్నమాట. కాబట్టి వీటి యొక్క శరీరంలో ఎక్కువ భాగం అనేది వీటి యొక్క శరీరంలో జీర్ణక్రియ అదేవిధంగా ప్రసరణ వ్యవస్థను కలిపి ఒకే వ్యవస్థ కలిగి ఉంటుంది అనమాట. ఈ ఫ్యాషియోలా హెపాటికా జీవులు అంటే ప్లాటిహెల్మింథస్ బల్ల పరుపు పురుగుల్లో కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి. సో మీకు ఆప్షన్స్ ఎలానే వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రసరణ వ్యవస్థ కలిపి ఒకే వ్యవస్థ కలిగి ఉంటున్న నిర్మాణం ఏంటంటే ఎగ్జాంపుల్ బలపరుపు పురుగులు లేదా ఇక్కడ ఆప్షన్స్ లో ప్లాటిహెల్మింథస్ లేదా ఫ్యాషియోలా హెపాటికా. సో ఇలా కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఒక్కోసారి ప్లనేరియన్స్ కూడా ఇస్తారు అట్లా. కాబట్టి మీరు ఇక టాపిక్ ని గుర్తుపెట్టుకుంటే జీర్ణక్రియ ప్రసరణ వ్యవస్థ కలిపి ఒకే వ్యవస్థ కలిగి ఉంది కాబట్టి అది కూడా బ్రాంచెస్ లాగా శాఖోపశాఖలుగా విస్తరించి ఉంది. నెక్స్ట్ కమింగ్ టు నిమటోడా. సో వీటిని మనం కామన్ గా రౌండ్ వామ్స్ అంటాం లేదా ఈలిక పాములు అని చెప్పేసి కూడా అంటాం. సో కాబట్టి ఇక్కడ వీటి యొక్క శరీరం లోపల ఎలా ఉంటుందంటే మిథ్యా శరీర కుహరం ఉంటుంది, సూడోసిలోమిక్ ఫ్లూయిడ్ ఉంటుంది. సో ఈ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే పదార్థాల సేకరణ అదేవిధంగా వితరణను నిర్వర్తించడం అంటే ఇక పదార్థాలను తీసుకోవడాన్ని అదేవిధంగా పదార్థాలను తీసుకుని అబ్జర్వ్ చేసినాక మిగిలిన రిమైనింగ్ ఎలిమెంట్స్ కూడా ఈ ప్రసరణ మాధ్యమం ద్వారా పంపించడం జరుగుతుంది. సో దట్ ఇస్ సూడోసిలోమిక్ ఫ్లూయిడ్. సూడోసిలోమిక్ ఫ్లూయిడ్ ద్వారా మిథ్యా శరీర కుహరం ద్వారా నిమటోడ్స్ అనేవి ప్రసరణ మాధ్యమంగా యూజ్ చేసుకుంటాయి. నెక్స్ట్ కమింగ్ టు అల్లిడా. సో అల్లిడా ఫైలం చూసుకుంటే మనకి ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎర్త్వామ్స్ అంటాం, వానపాములు. సో అసలు యాక్చువల్లీ మనకి ఇక్కడ పల్సటైల్ ఆర్గానిల్ స్టార్ట్ అనేది కూడా ఈ జీవుల నుంచి చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా నిజ శరీర కుహరమైన జీవులైన ద్రవాల కదలికల కోసం అంటే ఇవి సీలోమేట్స్ అనమాట. అంటే నిజ శరీర కుహరమైనటువంటి సీలోమేట్స్ ద్రవాల కదలికల కోసం సంకోచించే పల్సటైల్ గుర్తుపెట్టుకోండి సంకోచించే ఒక నాళాన్ని ఏర్పాటైంది అనమాట. అంటే పల్సటైల్ బెజిల్ అనేది బ్లడ్ బెజిల్ అనేది ఇక్కడ ట్యూబ్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇక్కడ నుంచే మనకి బ్లడ్ వెజల్స్ అనే ఆర్జిన్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఈ వానపాములు అనమాట. సో అది కూడా ద్రవాల కదలికల కోసం సంకోచించే ఒక నాళం ద్వారా ప్రసరణని మాధ్యమంగా వాడుకుంటుంది. గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ఆర్థ్రోపడా. సో ఆర్థ్రోస్ అనే మనం జాయింటెడ్ లెగ్
ఆర్గానిజమ్స్ అంటాం. వాటిని మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాక్రోచ్ బొద్దింకల గురించి మనం చెప్పుకుంటున్నాం. సో వీటిలో సంకోచించే గుండె ఉన్నప్పటికీ కూడాను సో రక్తనాళాలు అనేవి ఉండవు. యాక్చువల్లీ వీటిలో హార్ట్ అనేది ఉంటుంది. ఓకేనా, యాక్చువల్లీ మీకు తెలుసు కాక్రోచ్ 13 చాంబర్స్ హార్ట్ అనేది కలిగి ఉంటాయి. అది కూడా ట్యూబ్ లాగా ఇట్లా 13 చాంబర్స్ అనేవి ఇలా ట్యూబ్ లాగా ఒకదానికి ఒకటి ఇలా ఉంటాయి కాక్రోచ్ ఏ విధంగా. ఓకేనా, సో కానీ అక్కడ రక్తనాళాలు అనేవి ఉండవు. సో ద బ్లడ్ వెజల్స్ ఆర్ పూర్ అన్నమాట. అదేవిధంగా వీటి యొక్క రక్త ప్రసరణ అనేది అతిపెద్ద కోటరాళ్ళు అంటే ఓపెన్ స్పేస్ లో పంపిస్తుంది. సో వాటిని మనం సైనస్ అంటాం. పెద్ద పెద్ద ప్రదేశాల్లో పంపిస్తుంది బ్లడ్ అనేది. సో దీన్ని సైనసెస్ అని చెప్పేసి అనొచ్చు. సో అందుకే ఈ ప్రసరణ వ్యవస్థను మనం ఏమంటామంటే వివృత రక్త ప్రసరణ వ్యవస్థ. సో దీన్ని మనం ఓపెన్ టైప్ సర్క్యులేషన్ చెప్పొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఓపెన్ టైప్. సో వివృత రక్త ప్రసరణ అనేది ఏ జీవుల నుంచి స్టార్ట్ అయిందంటే ఆర్ద్రోపొడా జీవులను గుర్తుపెట్టుకోండి. సో ఆర్ద్రోపొడా అంటే నత్తింబడి ఇక్కడ బొద్దింక కావచ్చు, ఈగ కావచ్చు, బటర్ఫ్లైస్ సీతాకోకలు కావచ్చు. ఓకేనా, సో చాలా ఎగ్జామ్స్ ఇక్కడ బొద్దింక అని ఎగ్జాంపుల్ చెప్పాను కాదు. టెక్స్ట్ బుక్ లో యాజ్ పర్ గివింగ్ ద టెక్స్ట్ బుక్ ఓన్లీ కాక్రోచ్ అని ఇచ్చారు. కానీ ఇక్కడ మీకు మస్కా కావచ్చు. మస్కా అంటే మీకు ఈగని తెలుసుకోవాలి. ఎనాఫిలస్ అంటే దోమ గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా ఫీ బిటిల్స్, ఆంఫిడ్స్ ఇవన్నీ ఆర్ద్రోపొడా చెందినటువంటి జీవులే కాబట్టి వీటిలో కూడా ఓపెన్ టైప్ సర్క్యులేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ మొలస్కా నుండి క్రింది కార్డిటా జీవులు అంటే నెక్స్ట్ వచ్చే కొన్ని ఆర్ద్రోపొడా నెక్స్ట్ వచ్చింది మొలస్కా కట్టి. మొలస్కా అంటే సాఫ్ట్ బాడీ యానిమల్స్ అనమాట. లైక్ మీకు తెలుసు సాఫ్ట్ బాడీ యానిమల్స్ అంటే మీకు తెలిసినటువంటి గ్యాస్ట్రోపొడా జీవులు చూసుకుంటే గ్యాస్ట్రోపొడా జీవులు అంటే నత్తలు, స్నేల్స్ అనమాట. వీటిలో ఒక రక్త ప్రసరణ అనేది ఇక్కడ మనం చూసుకుంటే వివృత రక్త ప్రసరణ జరుగుతుంది అనమాట. వివృత రక్త ప్రసరణ జరుగుతుంది అంటే ఓపెన్ టైప్ సర్క్యులేషన్ కింద చెప్పుకోవచ్చు. ఇక రిమైనింగ్ అన్లిడ్స్ అదేవిధంగా ఎకినోడెర్మేటా, అదేవిధంగా అక్టోపస్ లాంటి సెఫాలోపొడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్ ప్రీవియస్ లో అడిగారు. సెఫాలోపొడా జీవులు ఏ రక్త ప్రసరణ వ్యవస్థకి చెందుతాయి అని క్వశ్చన్ వస్తుంది. సెఫాలోపొడా అనే రక్త ప్రసరణ వ్యవస్థ అనేది మనకి ఇక్కడ సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ చెందుతుందంట. అంటే సంవృత అంటే క్లోజ్ టైప్ సర్క్యులేషన్ కిందకి వస్తుంది. క్లోజ్ టైప్ సర్క్యులేషన్ కింద మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, సో క్లోజ్ టైప్ సర్క్యులేషన్ అంటే ఏం సార్ అంటే ఇక్కడ వీటి జీవులలో అంటే లైక్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేపలు కావచ్చు, ఉభయచరాలు అంటే ఫ్రాక్స్, సరీసృపాలు అంటే రెప్టైల్స్, పక్షులు అంటే బర్డ్స్, క్షీరదాలు అంటే మ్యామల్స్. వీటన్నిటి యొక్క రక్తంలో రక్తనాళాల్లో ప్రవహించే వ్యవస్థ అనేది కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ బ్లడ్ అనేది రక్తనాళాల్లో అంటే బ్లడ్ వెజల్స్ లో ప్రవహించేటువంటి వ్యవస్థ అనేది కలిగి ఉంది. అందుకే ఈ వ్యవస్థను మనం ఏమంటామంటే సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటాము. సో క్లోజ్ టైప్ బ్లడ్ సర్క్యులేషన్ చెప్పవచ్చు. ఓకేనా, కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఏ జీవుల నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఏ జీవుల నుంచి వీటి యొక్క పార్ట్స్ అంటే ఏ జీవుల లోపల ఏ విధమైనటువంటి ప్రసరణ జరుగుతుందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా